చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మేము సాఫ్ట్వేర్ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే వచ్చాము. చూడండి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది. చూడండి మేమైతే మా మామ నేనైతే అరకులో కలిపి యూట్యూబర్తో ఎంటర్ అవుతున్నాం అనమాట. ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. టికెట్ ఎంతో కనుగొందాము ఒకసారి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి వెళ్తున్నాం. చూడండి గార్డెన్ అయితే ఈ విధంగా ఉంది. చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఏమంటారంటే మొక్కలతో తయారు చేసిన ఒక లవ్ సింబల్ అయితే ఉంది. చూడండి ఇదిగో ఇక్కడ ఎంత బాగుంది. చూడండి సో బ్యూటిఫుల్గా ఉంది. చూడండి అవతల టూరిస్టులు వచ్చి ఉంటే డెమ్స్ ఆడి చూపిస్తున్నారు అనమాట. చాలా బాగుంది. చూడండి గార్డెన్ ఎంత బాగుందో. చూడండి ఇదిగో పగోడా గార్డెన్ అన్నమాట ఇది పేరు. చూడండి మా అరకు లోకల్ పోయి యూట్యూబర్తో నేనైతే ఇక్కడ సాఫ్ట్వేర్ దగ్గర అయితే వచ్చాను. చాలా బాగుంది. గార్డెన్ డెవలప్మెంట్ చేస్తారు ఎక్కువ అనమాట. యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో అయితే ట్రెండింగ్ అవుతుంటే అయితే నేను చూసి అయితే ఇక్కడ వచ్చాను అనమాట. చిన్న వీడియోస్ చేసి చూపిద్దాం మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి బాగా కామెంట్స్ వస్తుంటాయి కదండి. నేనైతే వచ్చాను. చూడండి మా అరకు లోకల్ బై యూట్యూబర్తో అయితే ఈ చూడండి ఈ పైకి ఎక్కుతున్నాం. ఎంత బాగుందో పైనుంచి కూడా మీకు చూపిస్తాను ఒకసారి. వచ్చిన తర్వాత అయితే ఈ విధంగా ఉంది. చూడండి మా అరకు లోకల్ బై యూట్యూబర్ అయితే ఒకసారి లొకేషన్ చూస్తున్నారు. షూట్ చేద్దాం ఎంత బాగా వస్తుందో బాగాలేదనేసి చెక్ చేస్తున్నారు అనమాట. చూడండి అలాగే చూడండి చిన్నపిల్లలు అయితే చాలామంది అలా ఆడుకుంటారు. పెద్ద గడ్డ వస్తుంది అలా ఆడుకోకూడదు. చాలా డేంజరస్ అనమాట. ఈ మధ్య అయితే పెద్ద వర్షాలు వస్తుంది కదా, గడ్డ ఎక్కువ మనం ఎంత బాగుంటే అంత మంచిది అనమాట. గడ్డ కొట్టుకుని పోద్ది. చాలా డేంజరస్ సాప్రా ఇది వాటర్ ఫాల్స్ ఇది అనమాట. చూడండి అలాగే టూరిస్టులు వచ్చున్నారు. ఇక్కడైతే ఈ గుహలాంటి దగ్గర ఎవరైనా టూరిస్టులు ఆర్డర్ ఇచ్చారనుకో దింస ప్రోగ్రామ్కి అప్పుడు వీళ్ళైతే ఆడిపిస్తారు. ఒక ఆర్డర్ ఎంత అంటే 2000 3000 అలా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి వాటర్ ఫాల్ సాప్రాయ్ వాటర్ ఫాల్స్ విడిచండి. చూడండి అవతల చూస్తున్నారు ఫ్రెండ్స్, ఆ గడ్డ అవతల అయితే ఇంకో చాలా ఊర్లు ఉన్నాయి గిరిజన గ్రామాలు. వాళ్ళు ఇటుపక్క దాటుకుని రావాలంటే మెయిన్ రోడ్ దగ్గర చూడండి ఆ విధంగా అయితే లేడీస్ చూడండి గడ్డ దాటుకుంటూ వస్తున్నారు. పెద్ద గడ్డ అయితే చాలా డేంజరస్ అనమాట. ప్రభుత్వం ఎలాగైనా వాళ్ళకి ఆదుకోవాలంటే మరి పెద్దగా రోడ్డు సౌకర్యాలు అవన్నీ కల్పించాలని నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి ఈ వీడియో షేర్ చేస్తారని నా మనవి. అలాగే చూడండి వాటర్ ఫాల్స్ చూసిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు బయటికి అనమాట. చూడండి లేడీస్ చూడండి ఇంత బాగుంది అనమాట. నేను కూడా ఈరోజు వచ్చాను ఫ్రెండ్స్, చాలా రోజులైంది. ఇక్కడ సాప్రాయికి వాటర్ ఫాల్స్కి వచ్చి అయితే 4-3 years అవుతుంది అనమాట. ఒకసారి చూసి వచ్చేదాము. వాటర్ ఫాల్స్ డెవలప్మెంట్ చేశారు కదా సాప్రాయ్ అనేసి, ఒకసారి విజిట్ చేయడానికి చిన్న వీడియో చేసి చూపిద్దామని అయితే వ్యూవర్స్కి ఈ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చింది. చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇవి అయితే ఏమంటారు అది పసుపు ఆకులు ఆ విధంగా అటువంటివి అనమాట. సేమ్ ఆ ఆకులు మాదిరిగానే ఉన్నాయి కానీ కలర్ఫుల్గా వచ్చాయి అనమాట. చాలా బాగుంది ఈ గార్డెన్. చూడండి చూడండి ఈ మొక్కలంతా అవే ఇటుపక్క నుంచి 2 వైపుల నుంచి అయితే నాటారు అనమాట. చాలా బాగుంది ఈ గార్డెన్ పగోడా గార్డెన్. చూడండి అవతలు కూడా చాలానే ఉన్నాయి, ఏవో పూల మొక్కలు వేస్తారనమాట. చాలా బాగున్నాయి అనమాట. చూడండి అవతల గడ్డి. మా అరకు లోకల్ యూట్యూబర్ అయితే ఒకసారి విజిట్ చేస్తున్నారు. ఈ గార్డెన్ చాలా బాగుంది, బాగా కట్టారు. ఐటీడీఏ తరఫున బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. బాగుంది కదా. ఒకసారి అందరూ టూరిస్టులు బాగా విజిట్ చేస్తుంటారు ఇటువంటి సాప్రాయ్ వాటర్ ఫాల్స్ అనేసి ఆశ్చర్యపోతున్నారు అనమాట. చూడండి అలాగే టూరిస్టులు కూడా ఈరోజు ఏమంటున్నారు, బుధవారం కదా చాలా మామూలు అనమాట. సాటర్డే కానీ సండే పూట కానీ ఎక్కువ జనాలు వస్తారనమాట. చూడండి ఇక్కడైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఆడిపిస్తారు. దేవుని బొమ్మ ఉందన్నమాట. చూడండి ఎవరైనా హిందువుస్ ఉంటారు కదా అటువంటి వాళ్ళు మొక్కుకుంటారు అనమాట. ఇక్కడ చూడండి దేవుడు బొమ్మ అనమాట ఇది. చూడండి ఇక్కడ చాలామంది వస్తున్నారు టూరిస్టులు. అలాగే చూడండి కిందనైతే చూపిస్తాను. చూడండి ఇక్కడైతే రెడీమేడ్స్ అయ్యి అందరూ దర్శనం చేసుకుంటున్నారు. చూడండి మా గిరిజన సంప్రదాయపు ప్రకారంగా అయితే ఈ విధంగా చేసుకుంటారు అనమాట. చూడండి ఇదిగో టూరిస్టులు వస్తే ఆ విధంగా చేసి చూపిస్తున్నారు. చూడండి ఇదిగో గడ్డ కూడా చాలా ఎక్కువ వస్తుంది అనమాట. నిన్న మొన్న భారీ వర్షాలకి ఎక్కువ గడ్డ వస్తుంది అనమాట. చూడండి అలాగే చాలామంది వచ్చారనమాట. చూడండి ఇక్కడైతే లేడీస్ డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉంది. ఒకసారి విజిట్ చేయండి సాప్రాయ్ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే. చూడండి ఎంత బాగుందో లొకేషన్ చూస్తున్నారు కదా. ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చూడండి కింద కూడా చాలానే ఉన్నాయి, ఏమంటారు సేఫ్టీ రాడ్లు వేస్తున్నారు అనమాట, జారిపోతున్నప్పుడు పట్టుకోవడానికి అనమాట. ఇక్కడే గంగోత్రి సినిమా కూడా తీసారు కొన్ని పార్ట్స్ అనమాట. చూడండి గడ్డ వస్తుంటే బాగానే టూరిస్టులు అందరూ అనమాట బాగా ఉల్లాసంగా సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటారు అనమాట. ఇక్కడ రావాలంటే సాటర్డే సండే పూట ఎక్కువ పర్యాటకులు వస్తుంటారు అనమాట. చాలా బాగుంటుంది ఈ సాప్రాయ్ వాటర్ ఫాల్స్ అనమాట. చూడండి మా యూట్యూబర్ అయితే వీడియోస్ చేస్తున్నారు. అయితే ఒక బోర్డు ఉంది అనమాట, దింసా ఆంపి థియేటర్ అనేసి ఉంది అనమాట. ఇక్కడ చాలా బాగా ఆడిపిస్తారు. చూడండి ఆ స్టేడియం అంటున్నాను నేను. మరి ఒక
ఏమంటారు స్టేజ్ అయితే ఇదే అనమాట. చూడండి ఇక్కడైతే బాగా ఆడిపిస్తారు దిమ్స్ అనమాట. గిరిజన సంప్రదాయపు ఒక నాట్యం అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి వాటర్ ఫాల్స్ దగ్గర విజిట్ చేయండి. సాప్రాయ్ వాటర్ ఫాల్స్ దగ్గర చూడండి ఇంత బాగా పాల రైతో ఈ మెట్లు కూడా చాలా చక్కగా కట్టారు అనమాట. చాలా బాగుంది. డెవలప్మెంట్ అయితే నాకు తెలిసి ఒక 3 years అవుతుంది అనమాట డెవలప్మెంట్ చేసి. ఈ విధంగా మంచి గార్డెన్ పెట్టుకుని అయితే ఇక్కడ అంటే సాప్రాయ్ ఫేమస్ ఎక్కువ అనమాట. సాప్రాయ్ ఫేమస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడైతే. అలాగే గార్డెన్ పెట్టుకుని అయితే బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు అనమాట. చూడండి ITDA తరఫున అనమాట. చూడండి ఇక్కడైతే మెట్లు ఉన్నాయి. యూట్యూబర్ అయితే ముందుకెళ్ళి అదిగో అక్కడైతే చెట్టు కింద ఒక గార్డెన్ దగ్గర అయితే కూర్చొని అయితే మొబైల్ యూట్యూబ్ వీడియోస్ కొన్ని చూస్తున్నారనమాట. చూడండి పక్కన గార్డెన్ ఎంత బాగుందో చూడండి. వాటి పూలు అయితే ఒకసారి విజిట్ చేద్దాం. చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్. అవతల కూడా చాలానే ఉన్నాయి ఇంకా గార్డెన్స్. చూడండి అవతల నేను ఈరోజు నాకు పెద్ద ఆరోగ్యం బాగాలేనందువలన నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను అనమాట. ఒకసారి అడ్జస్ట్ అయ్యి చూడండి. వీడియోస్ చాలా బాగుంటాయి అన్నమాట. మన అరకు ట్రైబల్ బాయ్ వ్లాగ్స్ దగ్గర చూడండి స్టేడియం దగ్గర ఉంటుంది కదా గడ్డి, అటువంటి గడ్డి మెత్తగా ఉంటుంది. మనం ఈ ఏమంటారు అది గార్డెన్ దగ్గర వచ్చినప్పుడు ఒకసారి విజిట్ చేయండి. చూడండి స్టేడియం దగ్గర ఉండేటటువంటి గడ్డి చాలా బాగుంటుంది, మెత్తగా ఉంటుంది. మేము అప్పుడప్పుడు వస్తుంటాం గార్డెన్ దగ్గర అయితే రెస్ట్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. మంచి ఒక గాలి తగులుతుంటుంది కావున రెస్ట్ తీసుకోవడానికి బాగుంటుంది. చూడండి దిలీప్ గారు అయితే అలసిపోయి వీడియోస్ తీసి రెస్ట్ తీసుకుంటున్నారు. పైనుంచి ఒకసారి లొకేషన్ చూడండి ఎంత బాగుందో. పెద్ద గడ్డ ఫ్రెండ్స్ ఇది. చూడండి ఇవాళ అయితే కష్టపడి అవతల దాటుతున్నారు. చూడండి ఇక్కడ బ్రిడ్జ్ కడితే బాగుండేది. గవర్నమెంట్ సరిగ్గా పట్టించుకోవట్లేదు. అందువల్లనే గిరిజనులకి చాలా కష్టతరాలు కష్టమైన కష్టాలు ఎక్కువ అనమాట. డోలు మూతలు ఎక్కువ అలా ఉంటుందన్నమాట. రోడ్డు ఏర్పాటు చేస్తే కానీ అటువంటి కష్టాలు వచ్చేవి కావు. చూడండి ఎంత బాగుందో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవైతే వేరుశనగలు అనమాట ఉడకబెట్టినవి. అమ్మగారి దగ్గర అయితే 40 రూపీస్ అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా ఇవైతే తీసుకున్నాము. మేమైతే టైంపాస్గా అక్కడ స్నాక్స్ లాగా తినబోతాం అనమాట. అలాగే చూడండి చాలామంది ఇక్కడ గిరిజనులు తీసుకొచ్చి అయితే అల్లం కానీ తర్వాత ఏమంటారు అది దుంపలు ఆ కందులు అవన్నీ తీసుకొచ్చి అయితే అమ్ముతున్నారు. ఇక్కడ టూరిస్టులు బాగా తీసుకుంటారు అనేసి. కేజీ అయితే కెతక్ బాయ్ కేజీ కెతకేటా 100 రూపాయలు అనమాట. చూడండి మీరు కూడా ఒకసారి సాప్రాయ్ వాటర్ ఫాల్స్ దగ్గర వచ్చినప్పుడు ఒకసారి విజిట్ చేయండి. తక్కువే దొరుకుతాయి అనమాట అన్నీ. చూడండి మేమైతే ఇప్పుడు చిన్న వీడియోస్ చేసి చూపిద్దామని అయితే సాప్రాయ్ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే వచ్చామన్నమాట. చూడండి బై ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇటువంటి